ఏంటంటే నీకు సమస్య ఎదురైతే మనకు సమస్యలు ఎదురైతే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సమస్య మన ముందు వచ్చింది అనుకోండి, సమస్య మన ముందుకు వచ్చి నిలబడితే చాలా మంది ఏం చేస్తారంటే ఆ సమస్యకు స్పందిస్తారు. ఎంత స్పందిస్తారంటే సమస్య కంటే ఎక్కువగా స్పందిస్తారు. అలా స్పందించినప్పుడు సమస్య మనల్ని ఏం చేస్తుందంటే పురంగా తీసేస్తుంది. ఎంతగా పురంగా తీస్తుందంటే ఆ ఆలోచన వల్ల ఆ సమస్యలన్నీ మన ఒంట్లోకి మన కుటుంబంలో తెచ్చుకొని మనము విపరీతమైనటువంటి వాటికి గురవుతుంటాం. సాతానుడు ఏం చేస్తాడంటే ఎక్కువగా ఎవరిని ఫోకస్ చేస్తాడంటే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి కుటుంబాన్ని వాడు క్యాచ్ చేస్తాడు. ఎవరైతే మామూలుగా నామకర్త క్రైస్తవుల విషయంలో వాడు ఏం చేయడం అనుకోండి, ఎందుకంటే వాడు నిత్యం ఆ కుటుంబాల్లో సంచరిస్తూ ఉంటాడు. అయితే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి అని ఎవరైనా అనుకుంటే కనుక వారి కుటుంబంలో వాడు విపరీతమైనటువంటి సమస్య తీసుకొస్తాడు. సముద్రం దగ్గరికి ఒడ్డుకి వెళ్ళామనుకోండి, సముద్రం వల్ల ఎంత స్పీడ్గా వస్తుంది, ఎంత స్పీడ్గా వస్తుందో మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి, అంతే స్పీడ్గా ఏమైపోద్ది, వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మనం ఏం చూస్తున్నామంటే అలా మన దగ్గరకు వచ్చేది మనం చూస్తున్నాం తప్ప రెండోది గమనించు, అంతే స్పీడ్గా వెళ్ళిపోతుందిలే అనేది మనం గమనించాలి. సమస్య ఎంత స్పీడ్గా మన దగ్గరకు వస్తుందో అంతే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతుందని గమనించాలి. ఎందుకంటే సమస్య కంటే బలమైన దేవుడు మనకున్నాడు. అందుకనే వారు సొలొమోను గురించి చెప్తూ మత్తయి సువార్తలో సొలొమోను కంటే జ్ఞానవంతుడు మీ మధ్యలో ఉన్నాడని చెప్తాడు. అంటే మనము మనకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించే దేవుడిని మర్చిపోతున్నాం. వాటిని పెద్దగా చేసి చూస్తున్నాం. వాటిని పెద్దగా చేసి చూసినంతసేపు మన దేవుడు మన కంటికి ఎలా కనపడతాడు చెప్పండి, చిన్నగానే కనపడతాడు. దావీదు గొల్యాతును చూసినప్పుడు దావీదు గొల్యాతు యొక్క రూపాన్ని చూడలేదు. రాజు గొల్యాతును చూశాడు, వెళ్ళి దాక్కున్నాడు. సైన్యము గొల్యాతును చూశారు, వెళ్ళి దాక్కున్నారు. ప్రజలు గొల్యాతును చూశారు, వెళ్ళి దాక్కున్నారు. కానీ దావీదు మాత్రం ఎవరు చూస్తున్నాడు చెప్పండి, గొల్యాతు వెనకాల ఉన్న దేవుడిని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దావీదు రాసిన ప్రతి మాటలో ఏమంటాడంటే నా కోట, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, నా దాగు చోటు నీవే అని దావీదు దేవుడి గురించి రాస్తాడు. ఎందుకు రాస్తాడు? సమస్య కంటే మనల్ని భయపెట్టే ప్రతి దానికంటే మన దేవుడు ఉన్నతమైన వాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిబ్రవరిలోనే ఎండలు విపరీతంగా కాసాయండి. ఎంత కాసాయంటే ఓయమ్మ ఏంది ఎండలు అనుకున్నాం. ఫిబ్రవరిలో ఎంత స్పీడ్గా ఎండలు వచ్చినాయో అలాగే మే జూన్లో ఏమైపోతాయి చెప్పండి, అంతే స్పీడ్గా ఎండలు వెళ్ళిపోతాయి. మనం అనుకుంటాం వచ్చేదాన్ని బట్టి ప్రభావాన్ని చూసి అయ్యో ఈ సమస్యను బట్టి నేను కృంగిపోవాల్సిందే, నేను బలహీనపడవలసిందే, నేను ఇట్లాగే అణగారిపోవాల్సిందే అనుకుంటావు. కానీ ఆ సమస్య కంటే దేవుడి వైపు నువ్వు చూడలేదని ఆయన బాధ ఇంకేం లేదు. ఎందుకు ఆయన నిన్ను చూసి బాధపడుతున్నాడంటే, ఎందుకు నిన్ను చూసి ఆయన విచారపడుతున్నాడంటే నువ్వు సమస్యను చూసి బాధపడుతున్నావు తప్ప ఆ సమస్య కంటే బలమైన దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతావు. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సమస్య, ఎనీ ప్రాబ్లం బిహైండ్ యూ నిన్ను దాటిపోదని గుర్తుపెట్టుకోవాలి. ఎనీ ప్రాబ్లం నీకంటే, ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ సమస్య అయినా సరే నీకంటే దాటిపోదు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకందరికి సమస్యలు ఉంటాయండి. ఎవ్రీబడి సఫరింగ్ ఫ్రమ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరు అంటే వారి తలంతులు బట్టి అంత ఒక సామెత ఉంది కదా, ఎంత చెట్టుకి అంతే గాలి. ఎవరి పరిస్థితిని బట్టి వారికి సమస్యలు వస్తాయి. మనం అనుకుంటాం నాకున్న సమస్య ఇంకెవరికి లేదనుకుంటాం. తప్పు. నాకున్న సమస్య వేరు, అలాగే పిల్లలకు వచ్చే సమస్యలు వేరు. వాళ్ళు అనుకుంటారు నాకే రావాలి పరీక్ష టైం స్టార్ట్ అయింది కదా, 10th క్లాస్ వాళ్ళకే రేపు 15 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అనుకుంటారు ఎందుకు ఈ సమస్య లేకపోతే వారు ఏం చేయలేరు చెప్పండి, నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ కాలేదు. సమస్య లేకపోతే మన జీవితంలో మనము గెట్ ఆన్ కాలేమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య లేని వారు ఎవరు లేరు. అయితే వారి పరిస్థితిని బట్టి, వారి స్థితిని బట్టి సమస్యలు వస్తూ ఉంటాయి.
ఈరోజు నీకు ఎటువంటి సమస్య ఉందో నాకు తెలియదు. ఆ సమస్యకు నువ్వు స్పందిస్తే ఆ సమస్య విపరీతంగా అయిపోతుంది. ఒకసారి పిల్లలు హడ్సన్ కడుపులో ఉన్నప్పుడు, పాస్టర్ గారి కడుపులో ఉన్నప్పుడు అందరూ డాక్టర్ అన్నది ఆపరేషన్ చేయాలి, తీసేయాలి అన్నారు. ఆపరేషన్ చేసి తీసేయాలి. నా నమ్మకం ఒకటే, ప్రభు నేనే ఆపరేషన్ చేసుకుంటే నేను ఏమని ప్రమాణం చేసేది నార్మల్ డెలివరీ వరకు, ఖచ్చితంగా నువ్వు నార్మల్ డెలివరీ చేస్తావు అన్న నమ్మకం నాకుంది. నేను ఏ సమస్యకి భయపడను. అది ఎంత సమస్య అయినా సరే, రేపు ప్రాణం పోద్ది అని తెలిసినా సరే నేను దానికి స్పందించను, గమ్ముగా ఉంటా. మనం ఎప్పుడైతే సమస్యకి స్పందిస్తామో ఆ సమస్య మనలో వచ్చి మనల్ని ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది, దేవుడిని దూషించేటట్టుగా చేస్తుంది. దేవుని వైపు తిరగలేకుండా మనల్ని ఆ సమస్య అంటే గుప్పిట్లు అట్లాగే నలిపేస్తుంది మనల్ని. చాలా మంది 30 సంవత్సరాల్లోనే ఎలా కనపడతారంటే 60 సంవత్సరాల వరకు కనపడుతుంటారు. 30 సంవత్సరాలే వరకు ఉండేది, కానీ 60 సంవత్సరాల వరకు కనపడతారు. ఎందుకు కనపడతారు చెప్పండి? సమస్యలు చిదివేస్తాయి వారిని. సమస్యలు చిదివేసినందువల్ల ఆ సమస్యల్లో పడి చితికిపోయి వారు ఏం చేస్తారంటే 30 సంవత్సరాల వయసులోనే 60 లాగా కనపడతారు. 50 సంవత్సరాల వయసులోనే 80-90 సంవత్సరాలలో కనబడతారు. అంత నిలిచిపోయి బలహీనపరచబడి ఒగ్గిపోయి ఉంటారు. కారణం చెప్పండి? ఆ సమస్యలు ఏం చేస్తాయంటే మనిషిని చిదిపేస్తాయి, కుదిపేస్తాయి. నువ్వు సమస్యకి ఈరోజు భయపడితే ఏమండి, సమస్య కంటే అద్భుతమైన దేవుడు అనుకున్నాడు. అంటే చర్చిలోకి వచ్చినప్పుడైనా మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునేది. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? రేపు సమస్య కలిగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజు అలా స్పందించడం మానేద్దాం. నాకున్న సమస్యలు బట్టి నేను స్పందించను, అలాగే గమ్ముకుండిపోతాం. మా నాన్న అన్నాడు, ఎక్కడున్నాడో నీ దేవుడు, నువ్వేమో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతావు, ప్రార్థన చేస్తావు, అందరికీ ప్రార్థన చేస్తావు, అందరికీ బాగా జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంట, ఎక్కడ నీ దేవుడు, ఎక్కడ నీ దేవుడు? నేను గమ్ముగా ఉన్నా, మౌనంగా ఉన్నా, మనసులో ప్రార్థన చేసుకుంటున్నా. ఏం జరిగినా నీవే మహింపరచబడాలి, దేవునికి స్తోత్రం అనుకున్నా. ఏం జరిగినా, అది ఆపరేషన్ అయినా సరే, ఏం జరిగినా, ఎట్లా జరిగినా నీవే ప్రభువా అని దేవుడి మీద ఆ సమయంలో ఆనుకున్నా. ఎంతమంది బలహీనపరిచారు, ఎంతమంది ఏంది ఇట్లా జరిగింది, నువ్వేమో నార్మల్ డెలివరీ అన్నావు కదా, ఇక్కడైతే ఆపరేషన్, ఇక్కడైతే ఈ సమస్య, ఇక్కడైతే మౌనంగా ఉన్నాను. దేవుడు తన పని జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే, సమస్య వచ్చినప్పుడు నువ్వు స్పందించకుండా ఉంటే ఆ సమస్య ఏం చేస్తాడో తెలుసా? నీ దగ్గరికి రాదు. ఏంది, నేను సాతానుడు అనుకుంటాడు నీ మీద సమస్య పెట్టి నిన్ను కుదివేయాలనుకుంటాడు. తను మౌనంగా సమస్యకు స్పందించకుండా గమ్మగా ప్రార్థన చేస్తుంటే వాడు అనుకుంటాడు, ఇది ఇంతలో సమస్య పెట్టిన వీడు స్పందించడు, ఇంతలో సమస్య పెట్టిన ఈవేంది ఒక్కరో కూడా చదవం లేదు అని కాసేపు ఉండి, కొద్ది రోజులు ఉండి, కొద్ది గంటలు ఉండి వాడికి విసిగెత్తిపోయి ఏం చేస్తాడంటే ఆ విధంగా చేయాలి. నువ్వు సమస్యకు స్పందించి సమస్యకు నీ హృదయాన్నంతా వికలం చేసుకొని నీ హృదయాన్నంతా పాడు చేసుకుంటే ఏమైపోతుందంటే ఆ సమస్య మన వల్లే కాదు, మన కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని అంతటిని కూడా పాడు చేసి దేవునికి, వాడి ఆలోచన ఒకటే, సాతానుడి ఆలోచన ఏంటంటే నేను దేవునికి దూరం చేయాలి. ఆ విషయాన్ని వాడిని హృదయంలో పెద్దదిగా చేస్తాడు. నాకు చెప్తాను కదా, అలా ఎంత స్పీడ్గా వస్తుందో తెలుసా? అక్కడ మునిగే వాళ్ళు అనుకుంటారు, ఇవాళ నన్ను ముంచేస్తుందేమో అనుకుంటారు. కానీ తర్వాత వాడు ఏమనుకోవాలి తెలుసా? ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది అట్లాగే వెళ్ళిపోద్ది. ఎండాకాలం కూడా అంతే, వానాకాలం అంతే, ఋతువులు, కాలాలు ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత స్పీడ్గా వస్తాయో అంతే స్పీడ్గా ఏం చేస్తాయి చెప్పండి, వెళ్ళిపోతాయి. మనకు లబ్బర్ బాల్ ఉంది అనుకోండి, బాల్ కొట్టామనుకోండి, ఎంత స్పీడ్గా కొడితే ఆ బాల్ ఏం చేస్తుంది చెప్పండి, అంత స్పీడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది మన సైడ్. మనం ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఎంత స్పీడ్గా శ్రమ వచ్చినా, ఎంత స్పీడ్గా బలహీనతలు వచ్చినా, ఎంత స్పీడ్గా అనారోగ్యం వచ్చినా, ఎంత స్పీడ్గా అప్పులు వచ్చినా, ఎంత స్పీడ్గా రకరకాలైన సమస్యలను వేధించినా సరే మనం ఏం చేయాలంటే సమస్యలు చూస్తూ ఉన్నంతసేపు దేవుని యొక్క ఔన్నత్యం మనకు తెలియదు. అయితే ఆ సమస్య ఎంత తీవ్రమైందైనా సరే, ఎంత బలమైందైనా సరే, ఆఖరికి ప్రాణాపాయ స్థితిలోకి నువ్వు వెళ్తున్నా సరే మనం ఏం చేయాలంటే, యోగు మనకందరూ తెలుసు కదండి, ఎంత పరిస్థితి వచ్చింది చూడండి. మనకున్నంత భక్తి లేదు, ఇప్పుడు లేదు. మనం ఏ విధంగా ఈ రోజు ఆరాధన చేస్తున్నామో ఆరాధనలు అప్పుడు లేవు.
ఇంత బైబిల్ గ్రంథం, ప్రార్థన, ఇంత పట్టు వదలక ఉండేటువంటి ఆరాధన, అలాగే పాటలు అప్పుడు లేవు. లేకపోయినప్పటికీ యోబు ఎంతగా దేవుని సంగతులు నమ్మి ఆయన యథార్థతను బట్టి ఈయన ప్రవర్తించాడంటే, ఆ యథార్థత తన భార్య కూడా నచ్చల. ఇంత యథార్థతను బట్టి నువ్వు ఎందుకున్నావు? యోబు యొక్క యథార్థత భార్యకి నచ్చలేదు, యోబు యొక్క యథార్థత పరివారికి నచ్చలేదు, యోబు యొక్క యథార్థత వచ్చినటువంటి స్నేహితులకు నచ్చలేదు, ఆ ప్రాంతం ఊజి దేశంలో ఉండే వారికి ఎవరు కూడా నచ్చలేదు. యోబు యథార్థత ఎవరికి నచ్చింది చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, యథార్థత, అది ఎవరికి నచ్చాలో తెలుసా? దేవునికి నచ్చాలి. మన ఇంట్లో వాళ్ళకి నచ్చక్కర్లేదు, మన బంధువులకి నచ్చక్కర్లేదు, మన సంఘంలో వాళ్ళకి, బయట వారికి ఎవరికి నచ్చబడలే. ఎవరికి నచ్చాలంటే దేవుడికి నచ్చాలి. అందుకని దేవుడికి నచ్చడం కోసం అందరి చేత నిందించబడ్డాడు యోబు, అందరి చేత దూషించబడ్డాడు. తన భార్య అన్నది చచ్చిపో అన్నది, దేవుడిని దూషించి చచ్చిపో, నేను ఈ బాధను చూడలేకపోతున్నాను, నేను ఈ స్థితిలో ఉండడం చూడలేకపోతున్నాను, కాబట్టి నువ్వు చచ్చిపో, దేవుడిని దూషించి, అప్పుడైనా నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈరోజు ఏమండి, బాధల కంటే బలమైన దేవుడు, సమస్యల కంటే, నిట్టూరు కంటే వీటన్నిటికంటే మన దేవుడు బలవంతుడని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ సమస్య నేను ముట్టడానికి వీలుండదు. ఆయన పర్మిషన్ లేదు. ఏ సమస్య నీ దగ్గరికి రాదు. మన జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలు అన్నీ కూడా మనం అనుకుంటాం ఈ శాశ్వత కాలం ఉంటాయి అనుకుంటాం. ఉండవు, వస్తాయి. ఆశీర్వాదంతో దేవుడిని నడిపిస్తాడు. అవి వెళ్ళిన వెంటనే ఆశీర్వాదం వెనకాలే ఉంటుంది. ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని దగ్గర దీవించబడాలంటే ఎంత పరిస్థితిని ఎదుర్కోవాలో తెలుసా? ఎంత సమస్యను ఎదుర్కోవాలో తెలుసా? ఈ పరిస్థితి, ఈ సమస్య, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి రావాలంటే, ఇవన్నీ దేవుని దగ్గర నుంచి రావాలంటే ఎంతో కఠినమైనటువంటి పరిస్థితి, కఠినమైనటువంటి ఈ కష్టకాలను ఎదుర్కోవాలి. 3.5 సంవత్సరాల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కరువుతో అలమటించారు. వర్షాలు లేవు. వెంటనే చెయ్యంత మేఘం పైకి లేసింది. దేవుడు చెప్పాడు ఎలియాతో, ఎలియా ఇప్పుడు వెళ్ళి ఆహాబుతో ఛాలెంజ్ చేయన్నాడు. ఏమని చెప్పమంటావు ప్రభువా? దేవుడు వర్షం ఇవ్వబోతున్నాడని చెప్పమన్నాడు. మీరు చూడండి, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం. మొదటి రాజులు 18:44. 7వ మారు అతను చూచి, చూడండి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, చూడండి, అప్పుడు ఏలియా నువ్వు ఆహాబు దగ్గరకు పోయి ఆపుకుంటున్నట్లు సిద్ధపరచుకొని పొమ్మని పంపేసి. అంటే అప్పుడు దాకా 3.5 సంవత్సరం వర్షం లేదు. ఏలియా ప్రార్థన చేశాడు. చెయ్యంత మేఘం సముద్రం నుంచి పైకి లేసి మొత్తాన్ని కమ్మేసింది. కారు చీకటి అయిపోయింది, మబ్బులు వేసుకున్నాయి. వర్షం లేనటువంటి ఆ ప్రాంతంలో వర్షం పడితే ఎలా ఉంటుందో చూడండి. వెంటనే దేవుడు ఒక అరిచే మేఘాన్ని లేపి ఇజ్రాయెల్ ప్రాంతం అంతా, ఇజ్రాయెల్ దేశం అంతా వర్షాన్ని కురిపించాడంటే, ముందు నష్టం, కఠినమైనటువంటి శ్రమ, కఠినమైనటువంటి కరువులో పక్షులు చనిపోయినాయి, జంతువులు చనిపోయినాయి, మనుషులు కూడా చనిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఏలియా దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వెంటనే చాలా మంది అనుకున్నారు ఈ కరువు లాగే ఉంటది, కైపోయింది మన పరిస్థితి, చనిపోతాం అనుకున్నారు. కరువు వెంటనే 3.5 సంవత్సరం తీరిపోగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? విస్తారమైన ఆశీర్వాదం. చెయ్యంత మేఘం, ఎక్కువ లేదు, చెయ్యంత మేఘం సముద్రం నుంచి పైకి లేయడం చూపించాడు దేవుడు. వెంటనే ఆ మేఘం అంతా ఆక్రమించి విస్తారమైన వర్షం. ఒకవేళ ఏలియా గనుక కరువుకి స్పందించి
నిట్టూర్పుగా ప్రభువా ఏది ప్రభువా అని నిట్టూర్పు చెందుంటే ఇక ఆ అద్భుతాన్ని ఏలియా చూసిండేవాడు కాదు. ఏలియాకి తెలుసు దేవుడు ఏ క్షణంలో అయినా అద్భుతాన్ని జరిగిస్తాడు, ఏ క్షణంలో అయినా మనిషిలో ఉన్నటువంటి నిరుత్సాహం తొలగిస్తాడు, ఆ బలహీనతలు తొలగిస్తాడు, వ్యాధులు తొలగిస్తాడు, సమస్యలు తొలగిస్తాడు. ఇదిగో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి దేవుడు పైకి లేపుతాడన్న విషయం ఎవరికి తెలుసు అంటే ఏలియాకి తెలుసు, ఇశ్రాయేలు ప్రజలకు. ఏలియాకి తెలుసు, ఏలియాతో ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు, ఏలియాతో ఉన్నటువంటి అనుచరులకు తెలుసు. అప్పుడు ఎలీషా ఇంకా రాలా తెలుసు. అయితే దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే ఏలియా చెప్తాడు, ఏలియా నువ్వు ఆలోచించింది నిజమే, ఈ రోజు నేను అరచేత మేఘాన్ని రప్పించబోతున్నాను, మరలా ఇశ్రాయేల్ దేశాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాను. ఇప్పుడు వరకు పడిన బాధలు చాలు, ఇప్పుడు వరకు పడిన నిందలు చాలు, ఇప్పుడు వరకు అనుభవించినటువంటి కష్టాలు చాలు, ఇప్పుడు వరకు భరించినటువంటి ప్రతి అప్పు, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది చాలు. ఇక మీదట నా బిడ్డలు నేను ఏం చేయబోతున్నానంటే ఆశీర్వదించబోతున్నాను. అందుకని ఈ మేఘాన్ని చూపిస్తూ 7వ మారు చూసినప్పుడు ఆ మేఘం పైకి ఈరోజు మేఘం లాంటి ఆశీర్వాదం పైకి లేస్తున్నప్పుడు మనం గమనించాలి. మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా గూడు కట్టుకొని అవే తిష్ట వేసుకొని గుడారం వేసుకొని లోపల మనం బాధిస్తూ ఉంటే లోపల దేవుడిచ్చే మనశ్శాంతిని బట్టి నువ్వు ఏం చెప్పాలంటే ఓ సమస్య, ఓ బలహీనత, ఓ జబ్బ, ఓ రోగమా, ఓ అప్ప, ఓ సమస్య, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తీసివేస్తున్నాడు, నిన్ను తొలగించి వేస్తున్నాడు, ఇదిగో సముద్రంలో కలిపి వేస్తున్నాడని ఆ సమస్యను గద్దించి దేవుడికి లోబడితే అరచేయంత ఆశీర్వాదం ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని బలహీన పరుస్తుందని అంతటిని కూడా తీసివేస్తుంది. అలాగే నువ్వు పడుతున్నటువంటి వ్యాధి, రోగ, రుగ్మతలన్నింటినీ కూడా బలహీనతలన్నింటినీ కూడా తీసివేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే అరచేయంత ఆశీర్వాదాన్ని నీకు ఫలభరితంగా చేస్తాడు. నేను చెప్పాను కదండి ఇందాక 30 సంవత్సరాల వయసే 50 సంవత్సరాలు కనబడుతుంటారు. 50 సంవత్సరాల వయసు 100 సంవత్సరాలు కనబడుతుంది, వంగిపోయి ఉంటుంది. కారణం ఏంటంటే ఆ సమస్యలు తట్టుకోలేక కుదిపేస్తుంటాయి. ఈరోజు సమస్యకు భయపడితే మనం ఏది కూడా చేసుకోలేము. కాలేబు మోషేతో అన్నాడు, మోషే కాలేబుని, యెహోషువని, అలాగే తర్వాత బోయోజు వాళ్ళ నాన్న, వాళ్ళ ముగ్గురిని పంపిస్తే వాళ్ళ ముగ్గురు కానాను దేశంలో వేగులు చూడడానికి పోయి వచ్చినప్పుడు చాలా మందిని పంపిస్తాడు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఏం చెప్తాడంటే ఆ దేశం మనకు వస్తుంది, స్వాధీనపరచుకుంటాం, ఆ దేశం నిశ్చయంగా మనకు వస్తుందని చెప్పినప్పుడు అప్పుడు కాలేబు యొక్క వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. తర్వాత 40 సంవత్సరాలు మళ్ళా ఆ అరణ్యంలో అంతా నడిచి ఆ యుద్ధాలు ఇవన్నీ చేసి 85 సంవత్సరాలు ఇప్పుడు మరలా యెహోషువ ఏమంటున్నాడంటే చూడండి ఏమంటున్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. జోషువ చాప్టర్ 14 వర్సెస్ నెంబర్ 7. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు నన్ను పంపినప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు అండి? 40 ఏళ్ల వాడును, ఎవరికి భయపడక నేను చూచినట్టే నీకు వర్తమానం తెచ్చి నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు కలుగు చేయగా నేను ఆ దేవుడైన యెహోవాకు నిండు మనసుతో అనుసరించింది. అట్లాగా కాలేబు ఏం చెప్తున్నాడంటే యెహోషువతో చెప్తున్నాడు, అయ్యా మోషే నన్ను వేగు చూడడానికి పంపించినప్పుడు 40 సంవత్సరాలు అయినప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నా వయసు ఎంతండి? 85 సంవత్సరాలు. 85 సంవత్సరాల వయసు అప్పుడు కూడా నాకు అదే స్ట్రెంత్. మోషే నన్ను వేగులు చూడడానికి పంపించినప్పుడు ఎంత బలం ఉందో అంతే బలం ఉంది, అంతే శక్తి ఉంది. ఇప్పుడు యుద్ధం చేయమన్నా యుద్ధం చేస్తా, అంత శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. కారణం దేనికి చూడాడు చెప్పండి? కాలేబుకి ఆ వయసులో అంత 80 సంవత్సరాలు అంటే వృద్ధాప్యం కదండి. వృద్ధాప్యంలో కూడా కాలేబుకి ఎందుకంత బలం ఇచ్చాడు, ఎందుకంత శారీరక దృఢాన్ని ఇచ్చాడు, ఎందుకంత యవ్వన బలాలు ఎవరికైతే ఉంటుందో ఆ బలాన్ని ఇచ్చాడు. ఎందుకంటే
కాలేబు మనస్ఫూర్తిగా దేవుని మీద ఆనుకున్న వ్యక్తి, సమస్యల వైపు చూడలేదు. ఆ దేశంలో ఉన్నటువంటి అనాకీయులు చాలా బలమైన వారంట. మిగతా వారందరూ చెప్పి, అయ్యా వాళ్ళు బలవంతులు, బాగా శరీర దారుణ్యం కలిగిన వారు, వారిని మనం జయించలేమంటే వీళ్ళు ముగ్గురు వచ్చి అంటారు, అదేం కాదు, మనం వారిని యుద్ధం చేయొచ్చు, వారిని జయించి మనం ఆ దేశంలోకి వెళ్ళిపోతామంట. దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్టుగా దేవుని సేవకుడైన మోషేకు చెప్పారు. నిజంగా 80 సంవత్సరాలు అతను ఉన్నటువంటి బలం చూడండి, 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా బలుగుతున్నాడు. అదే మనము 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే 60 సంవత్సరాల వల్ల వంగిపోతాం. లోపల బలం ఉండదు, శక్తి ఉండదు. ఒక పక్క షుగరు, ఒక పక్క బీపీ, ఒక పక్క ఇంకా అనేక రోగాలు పెట్టుకొని మనం ఏం చేస్తాం చెప్పండి? వంగిపోతాం. ఈరోజు దేనికి భయపడకూడదు. మొన్న ఇటీవల షుగర్ టెస్ట్ చేయించుకుందామని పోయి, లేదు వస్తుందేమని ఆలోచనతో పోయి, నాకు తెలుసు రాదని నాకు తెలుసు, పోతే ఉండవు అంటే 80 నుంచి ఏదో 120 140 ఉంటుందంట. నాకు 90 ఉంది. అంటే స్టార్టింగ్ కూడా లేదన్నమాట. అంటే మనము షుగర్కి భయపడితే అది మనల్ని వేధిస్తుంది, బీపీకి భయపడితే వేధిస్తుంది, మరొక గుండె నొప్పుకో, మరొక కిడ్నీ నొప్పుకో, మరొక కాళ్ళు నొప్పుకో, మరొక ఒళ్ళు నొప్పుకో, తల నొప్పుకో, ఏ నొప్పుకో నువ్వు భయపడితే ఆ నొప్పి ఏం చేస్తుందంటే నిన్ను విపరీతం చేస్తుంది. నువ్వు ఏం చేయాలంటే, మనిషిని నిర్మించే దేవుడు, తల నుంచి అరికాల వరకు దేవుడు మనిషిని నిర్మించాడు. ఎక్కడ ఏ నరం ఉండాలో, ఎక్కడ ఏ ఎముక ఉండాలో, ఎక్కడ ఏ కండరం ఉండాలో, ఎక్కడ ఏది ఉండాలో ఆయన మనిషిని డిజైన్ చేశాడు. డిజైన్ చేసి నిర్మించి ఆయన మనిషిని పెట్టాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే నొప్పికి భయపడతాం, మనం ఏం చేస్తున్నామంటే జ్వరానికి భయపడతాం, మనం ఏం చేస్తున్నామంటే బలహీనతకు భయపడుతున్నాం, మనం ఏం చేస్తున్నామంటే ఆ కంటి చూపుకు భయపడుతున్నాం, అదిగో ఒంటి నొప్పికి భయపడుతున్నాం, ఆ జబ్బుకు భయపడుతున్నాం. ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ నొప్పికి నువ్వు భయపడకూడదు. నొప్పి కంటే బలవంతుడైన దేవుడు, వ్యాధి కంటే బలమైన దేవుడు. నేను చెప్పాను కదండి, సమస్య కంటే, బలహీనత కంటే, ప్రతి దానికంటే బలమైన దేవుడు నువ్వు నేను కలిగి ఉన్నావు. అయితే ఆ దేవసదులు మనం ఒకే నిశ్చయిత కలిగి ఉండాలి. ప్రభువా, ఈ బలహీనత నాకు రాకూడదు. ప్రభువా, ఈ బలహీనత వస్తే నేను ఏ విధంగా ఆనందించగలను, బలహీనత వస్తే ఏ విధంగా కూర్చోగలను, బలహీనత వస్తే ఏ విధంగా పాటలు పాడగలను అనే ఆలోచన మనకు ఉండాలి. ఆలోచన మనకుంటే ఆ బలహీనత రాదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ఇందాక చెప్పాను కదా, సమస్యకు మనము ఏమైపోతున్నామంటే విపరీతంగా స్పందించాల్సిన దానికంటే విపరీతంగా సమస్యకు కారణం పోస్తే అయ్యో నేను నడవలేదు, మరొక 2 అడుగులు ప్రభువును నడిపించదు, 2 అడుగులు సమస్య ఉండదు. జ్వరం వచ్చిందా, నువ్వు జ్వరంతో దేవుని సన్నిధి దగ్గర కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళు నొప్పి ఏది ఉన్నా సరే నా దేవుడి కంటే ఏది గొప్పది కాదని నువ్వు ఒక అడుగు వేసావంటే. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, గాంధీబొమ్మ సెంటర్లో ఒక చెప్పుల షాప్ ఉంది. ఆ చెప్పుల షాప్ పేరు ఏం పేరంటే, స్టార్టింగ్ చూడ నేను ఆ పేరు చూడగానే చాలా బాగా సంతోషపడ్డా. ఆ షాప్ పేరు ఏం పేరంటే ఫస్ట్ స్టెప్ ఫుట్వేర్ అని రాస్తుంది. ఆ కొత్త హాల్కి ఎదురుగా ఉంటుంది, సందులో ఎదురుగా మొదటి అడుగు అని ఉంటుంది. మొదటి అడుగు దేవుని సన్నిధిలో వేయగలిగితే 2వ అడుగు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీతో వేయిస్తాడు. మనం మొదటి అడుగు వేయలేవు, ఎందుకంటే మన సమస్య కాళ్ళను పట్టేసింది, మన సమస్య నడువును పట్టేసింది, మన సమస్య తలను పట్టేసింది, మన సమస్య. అందుకని వేయలేకపోతున్నాం. నువ్వు ఆ సమస్యతోనే వేసి చూడు, 2వ అడుగు ఆటోమేటిక్గా ఆయన వేసి చూపిస్తాయి. 2వ అడుగే కాదు, ఎన్ని అడుగులు వేయాలో, దేవుని సన్నిధిలో ఎన్ని అడుగులు నడవాలో, ఎంతవరకు నువ్వు ప్రయాణం చేయాలో అంతవరకు నిన్ను నడిపిస్తాడు. అందుకని అంతవరకు నిన్ను నడిపిస్తాడు. అయితే మనం మొదటి అడుగులోనే ఆగిపోతున్నాం. ఈరోజు మన విశ్వాసంలో మొదటి అడుగులో ఆగిపోతున్నాం, ప్రేమ చూపించే విషయంలో మొదటి అడుగులో ఆగిపోతున్నాం. దేవునికి ప్రార్థన చేయాల్సినటువంటి ఆ సమయంలో మనం ఆ ఫోన్లు, టీవీలు చూసేటువంటి విషయంలో ఆపేస్తున్నాం. ప్రతి దాంట్లో మనం మన తొలి అడుగునే ఆపేస్తున్నాం. 2వ అడుగు ఎక్కడి నుంచి వేయిస్తాడు దేవుడు? నువ్వు మొదటి అడిగి మంచి తీర్మానంతో వేయగలగాలి. కాలు వేసాడు, ఆ అడుగు ఆ ఏసీ ఉన్నట్టుగా దేవుని సేవకుడైన మోషేకి చెప్పాడయ్యా, ఇది సమస్య, ఏం కాదు, మనం జయించగలం. ఈ సమస్యకు భయపడితే ఎట్లా? డోంట్ వరీ అబౌట్ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం నిన్ను కృంగదీస్తుందో, బలహీనపరుస్తుందో దానికి అసలు భయపడకూడదు. ఈరోజు నీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. ఒకవేళ సమస్యతో ఉన్నామా, అప్పులు, అలాగే
రోగాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కృంగదీస్తుంటే వాటన్నిటితో చెప్పాలి, వీటన్నిటికంటే బలమైన దేవుడు నాతో ఉన్నాడనే విషయాన్ని వాడికి గుర్తు చేయాలి ఒకసారి. ఒకవేళ అది మర్చిపోతే, అది మర్చిపోయిన దగ్గరే ఉంటే నువ్వేం చేయాలంటే, ఏ సమస్య, ఏ నొప్పి, ఏ బలహీనత, ఏ రోగమా, ఏ సమస్య, వీటన్నిటి విషయంలో తొలగిపో, వీటన్నిటి విషయంలో వెళ్ళిపో నాకు నేర్పించు. నువ్వు సమస్య కంటే పెద్దోడు అండి, సమస్య కంటే బలమైన వాడు అండి. అందుకే దేవుడిని అలా చేశాడు, బలమైన వాడిగా చేశాడు. జంతువులకి సమస్యలు ఉండవు, మీకు తెలుసలేదు. జంతువులు అప్పులు కట్టవు, జంతువులు నెల చీటీలు కట్టవు, నెల ఈఎంఐలు కట్టవు. నెల వాడికి కావాల్సింది ఏంటంటే ఆహారం, గడ్డి కావాలి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది, పక్షులను చూడండి, అది పొలంలో పని చేయవు, పంటని పండించవు, ఏం చేయవు, కొట్టలు కూర్చో. కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మనం ఎందుకు పోషించు? మన థింకింగ్ ఎలా ఉందంటే, మన థింకింగే దేవుడి మీద ఆధారపడే విధంగా చేయట్లేదు. మన ఆలోచన ఈరోజు ఆధారపడే విషయం. మీకు విషయం తెలుసా అండి, దానియేలు గ్రంథంలో దానియేలు సింహం బోన్లో వేసేయగానే సింహాలన్నీ అనుకున్నాయి, ఈయన విపరీతమైన ప్రార్థన పరుడు. ఎవరు చూసి అనుకున్నాయి తెలుసా? దానియేలు చూసి అనుకున్నాయి సింహాలన్నీ, ఈయన విపరీతమైన ప్రార్థన పరుడు. ఈ దగ్గరంటేనే ఈ రోజు మనము ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలని అన్ని కూడా ఆయన ముందొచ్చి కూర్చున్నాయి. ఆయన ఏం చేశాడంటే వాటికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ప్రార్థన నేర్పించాడు. మనం కూడా ఒక్కోసారి అనుకుంటాం ఉపవాసం అయిన అంటే ఒక పూట ఉపవాసం ఉంటే ఏం కాదులేండి. కొంతమంది 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసం చేయాలని చూస్తుంటారు కదా, అలా చేయడం మంచిదే. చేసిన తర్వాత ఉపవాసం ముగించగానే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడ బిర్యానీ అమ్ముతారని చూస్తుంటాం, ఎక్కడ రుచికరమైన పదార్థాలు ఉంటాయని చూస్తాం. కానీ ఏం చేయాలంటే ఒక పూట ఉపవాసం ఉంటే నో ప్రాబ్లం, కానీ 1 రోజు అంతకంటే ఎక్కువ ఉంటే, అంటే ఎవరు ఉండరులేండి వాళ్ళు చెప్తాను, ఉంటే కనుక మనం ఉపవాసం ముగించిన వెంటనే వెళ్ళి ఒడి మీద పడిపోకూడదు. ఏం చేయాలంటే ముందు 1 గ్లాసు నిమ్మరసము, 1 గ్లాసు మజ్జిగో, ఇవేమి దొరకకపోతే 1 గ్లాసు నీళ్ళు ముందు తాగాలి. 1 అరగంట ముందు మనం ఉపవాసం ముగిస్తాము అనగానే 1 అరగంట ముందు మనం ఏం చేయాలంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. అయిన తర్వాత ఆమెనని చెప్పిన తర్వాత మరలా 1 గ్లాస్ తీసుకోవాలి. మరలా 1 గంట ఆగి అప్పుడు మనం ఏం చేయాలంటే వాటి మీద పడిపోకూడదు. మనం ఏం చేయాలంటే మజ్జిగను కలుపుకొని ఆ పూట తినాలి. తర్వాత 2వ పూట మనం మామూలుగా ఇంక ఏదైనా మనం పడి ఏదైనా తినచ్చు. ఎందుకంటే మన పేగులు అణిగిపోయి ఉంటాయి. లోపల పేగులు ఎలా ఉంటాయంటే 1 రోజు 2 రోజు ఉపవాసం ఉన్నప్పుడు అవి కొంచెం సన్నగా అయిపోయి ఉంటాయి. మనం వెంటనే ఫుడ్, బలమైన ఫుడ్ పోయిన వెంటనే అవి ఏం చేస్తాయంటే లోపలికి ఆరాయించుకోరు, అది వెళ్ళదు. అందుకని ముందు లిక్విడ్గా తీసుకొని తర్వాత మజ్జిగను తీసుకొని తర్వాత బలమైన ఆహారం తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆమె అంటామో లేదో వెంటనే పడిపోతా, ఈ తొందరగా చేయి తొందరగా. ఈ సింహాలు కూడా దానియేలు ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థన నేర్పించి ముగింపులో ఏం చేశారంటే ఆయన వచ్చి లాగేశారు, వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ముగించిన పురుడు సింహాలు ఎలా ఉంటాయి చెప్పండి? రావురు వెంటనే దానియేలు మీద అబద్ధం చెప్పిన వాడిని వేసాడు, పడినట్టుగానే చికెన్ బిర్యానీ తిన్నట్టుగానే తినేసి. సింహాలకు కూడా దానియేలు ఏం చేశాడు తెలుసా? సమస్యలో పడినప్పుడు సింహాలను చూసి ఇలా పని అయిపోయింది అనుకోరా. సింహాలకు ఏం నేర్పించాడు తెలుసా? ఫోన్లో ఉండి ఏం నేర్పించాడు చెప్పండి? ఉపవాస ప్రార్థన నేర్పించాడు. ఈరోజు దేవుడు మనల్ని బలమైన స్థితిలో ఉంచాడంటే, బలమైన ఆత్మీయ స్థితిలో ఉంచాడంటే ఎందుకో తెలుసా? నీ ద్వారా ఎదుటి వారికి సంథింగ్ నేర్పించాలి. అది ఉపవాస ప్రార్థన కావచ్చు, మామూలు విశ్వాస ప్రార్థన కావచ్చు, కృతజ్ఞత ప్రార్థన కావచ్చు. ఏ ప్రార్థన అయినా సరే నీ ద్వారా దేవుడు నేర్పించడానికే దేవుడిని ఏం చేశాడంటే ఆయనకి పంపించాడు. సింహాల బోన్లో పడి బయటకు వచ్చిన వారు ప్రపంచంలో ఎవరున్నారా? ఇటీవల హైదరాబాద్లో ఒక జూలో ఒక వ్యక్తి సింహం బోన్లో పడ్డాడంట. ఆయన గోడ మీద కూర్చొని సెల్ఫీ తీస్తా జారి బోన్లో పడిపోయాడు. అవసరం ఆయనకి బోన్లో పడిపోయాడు. సింహం ఏం చేసిందంటే అతని నోటితో, ఫస్ట్ సింహం చేసే పని ఏంటంటే నోటితో మెడ పట్టుకుని లాక్కుని. ఆ మెడ పట్టుకోవడంలో ఇది ఉంది కదా, ఈ
మన షిప్ పైప్ లాగా ఉంటుంది. ఈ పైప్ దీన్ని పట్టుకొని నలిపేస్తాం, కొరికేస్తాం. ఇది కానీ తెగింది అనుకోండి మనిషి చనిపోతుంది. ఇదే మెయిన్ ప్రాణాధారం అన్నమాట. కాబట్టి ఇది దాని పట్టంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పట్టిందంటే ఇదంతా ఇట్లా అదినేస్తుంది, కొరికేస్తుంది, మనిషి చనిపోతుంది. వెంటనే ఏంటో పట్టుకున్న వెంటనే అక్కడ అధికారులు స్పందించి ఆ సింహాన్ని కాల్ చేస్తారు. అప్పటికే అది చంపేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. సింహము అంత ప్రమాదకరమైనది. అయితే సింహానుభవంలో పడిన దానియేలు ఏమైపోవాలి చెప్పండి? కానీ సింహాలకే ఉపవాస ప్రార్థన నేర్పించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహాల బోన్ లాంటి సమస్య నిన్ను ఎదురుగా నిలబడితే, సింహాలు లాంటి అవన్నీ కూడా చుట్టూ ముగితే నువ్వేం చేయాలంటే ఆ సమస్యలకు నువ్వే నేర్పించాలి చెప్పండి. ఏం నేర్పించాలి? ఉపవాస ప్రార్థన నేర్పించాలి. సమస్యకు ఉపవాస ప్రార్థన నేర్పించాలి. అంటే నిన్ను ముట్టడానికి వీళ్ళాయి. అనారోగ్యానికి ఉపవాస ప్రార్థన నేర్పించు. అధిక దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచింది. దానియేలు నేర్పించాడు. దానియేలు నేర్పించి ఆ రాత్రంతా ఉపవాస ప్రార్థన నేర్చుకున్నాయి సింహాలు. తెల్లవారేసరికి రాజు వచ్చాడు. దానియేలు, దేవుని సేవకుడే దానియేలు, నువ్వు ఉన్నావా అని మరలా ఫోన్ తెరిచి దానియేలు పైకెత్తాడు. ఉపవాస ప్రార్థన లాస్ట్ ముగింపులో దానియేలు వెళ్ళిపోయాడు. ఇవేమో ఉపవాస ప్రార్థన ముగించిన ఆకలితో ఉన్నాయి. ఎప్పుడో 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాయి. అది కాకుండా నేను ఉపవాస ప్రార్థన రాత్రి అంతా చేయించాడు వాడి చేత. ఆకలి ఎక్కువైపోయింది. చూస్తా ఉన్నాయి ఆహారం కోసం. ఈ లోపల చికెన్ లెగ్ పీసులు పడినట్టుగా పడుతున్నాయి పైనుంచి. ఎవరు? దాన్ని వెళ్ళిపోయిన నేరం పంపిన వారిని రాజు ఒక్కొక్కరిని వేసినట్టుగానే పట్టుకోవడం. ఉపవాస ప్రార్థించిన పుల్లు ఎలా ఉంటాయి చెప్పండి? ఆకలితో ఉంటాయి. మనం కూడా ఉపవాస ప్రార్థన ముగిస్తే ఒకసారి ఉపవాస ప్రార్థన అయిపోయింది. నాకెందుకో విపరీతమైన ఆకలి వచ్చేసి, తట్టుకోలేనంత ఆకలి వచ్చేసి కమలాకాయ తిన్నా సరిపోలా, 2 చెనగ ముద్దలు తిన్నా సరిపోలా, నీళ్లు తాగా సరిపోలా, ఆకలి. వెంటనే అక్కడికి వెళ్ళి బిర్యానీ తెచ్చుకొని తింటే అప్పుడు ఒక్కరవగా సర్దుపడి. ఒక్కోసారి మన పరిస్థితి కూడా అట్లాగే. అంటే 3 రోజులు ఉంటాను, వరుసగా ఉంటాను, మామూలుగా ఉంటా. కానీ ఆ రోజుతో బాగా బలహీనం అయిపోయాను. ఆకలి ఇటు కుదరదురా, దీన్ని సరి చెప్పాలంటే తెచ్చుకోవాలి. ఒక్కోసారి ఇటువంటి మందు వేయాల్సి ఉంటుంది. ఈ సింహాలు కూడా చూస్తూ ఉన్నాయి, పడ్డారు. వెంటనే ఈరోజు మన జీవితం ఎవరి చేతిలో ఉంటుంది తెలుసా? మనందరి జీవితం. మనం అనుకుంటాం గొల్లియాతు లాంటి సాతాను చేతిలో ఉంది అనుకుంటాం. కాదు. నీ జీవితం ఎవరి చేతిలో భద్రపరచబడుతుందో తెలుసా? దేవుని చేతిలో భద్రపరచబడుతుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ సమస్యకు భయపడదు. అయితే తర్వాత మనం చూస్తూ ఉంటే పరుగున ఇది యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే 2వ రాజుల గ్రంథంలో కూడా ఈ విషయం కనబడుతుంది. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకడు పరుగులో రాజు దగ్గరికి వస్తాడు. వచ్చి, అయ్యా మన దేశం చుట్టూ సన్హెరీబు అలాగే కొంతమంది రబ్షకే అనేటువంటి సైన్యాధికారులు వచ్చి మన దేశం చుట్టుముట్టున్నారు. వాళ్ళు చూస్తుంటే బెడతల్లాగా ఉన్నారు. చాలా సైన్యం ఉంది. 180,000 మంది సైన్యం. ఇజ్రాయెల్ దేశం ఏమో చీలిపోయింది. ఒకటి యూదా దేశం 10.5 గోత్రం ఒకవైపు, ఇజ్రాయెల్ దేశం 1.5 గోత్రం, యూదా దేశం. ఎంత మన నెల్లూరంతా కూడా ఉన్నది యూదా దేశం. మన నెల్లూరంతా కూడా ఉన్నది. ఆ దేశాన్ని చుట్టుముట్టు శత్రు సైన్యాలు చుట్టుముట్టేసినాయి. వెంటనే ఆ విషయం చెప్పాడు. ప్రజలంతా చూస్తున్నారు. సైన్యం, ప్రజలు, అధికారులు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? వెంటనే ఒక లెటర్ కూడా వాళ్ళు పంపించారు రాజుకి. అది తీసుకొని రాజు తన గదిలో నుంచి బయటకు వస్తాడు. వీళ్ళంతా చూస్తున్నారు రాజు ఏం చెప్తాడు. అధికారులు చూస్తున్నారు, రాజకీయ నాయకులు, పెద్దలు, మంత్రులు అందరూ కూడా ఇప్పుడు రాజు ఏం చెప్తాడో ఆ లెటర్ పట్టుకొని నేరుగా రాజు ఏం చేశాడంటే దేవుని మందిరంలోకి పోయినాడు. దేవుని మందిరంలోకి పోయి ఆ లెటర్ పరిచి ప్రార్థన చేస్తాడు. వీళ్ళంతా అనుకున్నారు సైన్యం చుట్టూ ఉంటే ఈ రాజకీయం పిచ్చి పట్టిందా ఎట్లాగా, పిచ్చి వేసిందా ఎట్లాగా, సైన్యాన్ని సిద్ధపరచకుండా నేరుగా దేవుని మందిరానికి పోతున్నాడు అని ఎంత అనుకున్నాం. దేవుని మందిరానికి పోయి ఏం చేస్తాడంటే ఒకసారి చూడండి. యెషయా గ్రంథం చూడండి. అది చేసిన ప్రార్థన చూడండి. 37వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుంచి ఆ ఉత్తరం తీసుకొని
చదివి చూడండి, ఆ ఉత్తరం చదివి ఏం చదివాడు? ఆ రక్షకే లెటర్ రాస్తూ మీ దేశాన్ని చుట్టుముట్టేసాం, మిమ్మల్ని చంపేస్తాం, పిసికేస్తాం, మిమ్మల్ని ఊపిరి రానియకుండా ఇప్పుడు మీ బ్రతుకులు నా చేతిలో ఉన్నాయి అని రాస్తాడు లెటర్. ఆ లెటర్ చదివి చదువమ్మా. చదివి చూడండి, చదివి భయపడలా, స్పందించలా. వెంటనే దేవుని మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిలో ఆ లెటర్ విప్పాడు. ఏ లెటర్? శత్రువులు రాసిన లెటరు. ఆ దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు, మీ దేవుడు ఎటువంటి దేవుడు, మీ దేవుడు కూడా తృప్తినీలుగా చేస్తాడని దేవుడిని దూషిస్తున్నాడు, దేవుని ప్రజలను దూషిస్తున్నట్టుగా లెటర్ లో ఉంది. ఆ లెటర్ విప్పి దేవుని సన్నిధిలో పరిచి యెహోవా సన్నిధిలో ఎట్లా ప్రార్థన చేశాడంటే ఇప్పుడు చదవమ్మా. యెహోవా ఇశ్రాయేలు దేవా మహాకాశమును కలుగజేసి, అంటే చూడండి అక్కడి నుంచి చదువుకుంటా వస్తే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 14, 15, 16 వచనాలు మీరు చదవండి. అక్కడ వెంటనే ప్రార్థన చేయాల, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నీకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏదో తెలుసా? దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. ఎలా స్తుతించాలి? ఆయన చేసిన ఘనకార్యాలు చేయాలి. ఈయన కూడా, హిజ్కియా కూడా ఏం చేస్తున్నాడంటే, నువ్వు వారిని నాశనం చేయి, ఈయన్ని నాశనం చేయని చెప్పలా. వెంటనే మోకరించి ప్రార్థన చేసి, ఆకాశ మహాకాశాన్ని కలగజేసిన దేవా నీకు స్తోత్రం. చదువమ్మా. చూడండి, నీవు లోకమందున్న మహారాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఆమేన్. చూడండి, ఒక రాజు దేవుని అపాయం కలిగినప్పుడు ఒక రాజు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నాడు. మనం ఎప్పుడైనా స్తుతి చేసామా? ఏమండి, దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలు చేశాడు. చావు బతుకుల్లోంచి మనం తప్పించాడే, ప్రమాదాల నుంచి మనం తప్పించాడే, ఇదిగో ఇరుకులోంచి, అప్పుల్లోంచి, అన్ని సమస్యల్లోంచి మనం దేవుడు బయటకు తీసుకొచ్చాడే. అది ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఏ విధంగా స్తుతించావా? ఒక రాజు తనకున్నటువంటి ఔన్నత్యాన్ని పక్కన పెట్టేశాడు, అధికారాన్ని పక్కన పెట్టాడు, మోకరించి దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఎప్పుడైనా ఇటువంటి స్తుతి చేసావా? సంఘంగా దేవుని ఎప్పుడైనా స్తుతించావా? వ్యక్తిగతంగా దేవుని స్తుతించావా? కుటుంబంలో ఎప్పుడైనా దేవుని స్తుతించావా? దేవుని పాదాలు పట్టుకున్నావా? ఎప్పుడైనా కావాల్సి వస్తే మన సమస్యను బట్టి దేవుని నిందించాము తప్ప, ఏ దేవుడు నువ్వు నా సమస్యలు తీర్చలేదా? ఏ దేవుడు నువ్వు నా భార్యకి ఇట్లా ఉంది, ఏ దేవుడు నా బిడ్డలు ఇట్లా ఉన్నారు, ఏ దేవుడు నా భార్య నా భర్త ఇట్లున్నాడు అన్నామే. కానీ ఆయన నిన్ను బ్రతికించిన బ్రతుకుని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? గత కాలంలో కూడా చెప్పాను, ఒక ఆయన ఎలీషా, మనం చెప్పుకున్న ఎలీషా గారు, ఇప్పుడు జరుగుతుంది ఎలీషా అనే ఒక మొగ అయిన ఒక వ్యక్తి ఆ మందిరంలో చాలా పరిచయం చేశాడు. అంతా ఆయన చేశాడు. మాస్టర్ గారి దగ్గరకు వచ్చి, నేను గత కాలంలో కూడా చెప్పా ఈ మాట, అయ్యా రేపు వారం నుంచి నేను ఆరాధన మానేస్తున్నా, రావట్లేదు, ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఎవరినో ఒకరిని పెట్టుకోవడానికి. అయ్యా పాస్టర్ గారు, అయ్యా ఎలీషా ఏమైంది నీకు, ఎందుకు మానేస్తాను? దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదు, నేను మానేస్తున్నాను. సరే నీ ఇష్టం, నేనేం చెప్పినాను వినవు, సరే నీ ఇష్టం అని అయిపోయింది. ఆఖరికి పాస్టర్ గారు లాస్ట్ రోజు ప్రార్థన చేయండి, ఇదే నేను రావడం రానున్నాడు. ప్రార్థన చేసి, ఎలీషా నా కొరకు వచ్చే వారం ఒక్కసారి రా ఎలీషా. ఏమైంది పాస్టర్ గారు అంటే, నువ్వు ఇంటికి వెళ్ళు, ఈ రోజు నుంచి నువ్వు పుట్టినప్పటి నుంచి దేవుడు నీకు ఏ కార్యం చేసాడో ఏ కార్యం చేయలేదో ఒక పేపర్ మీద రాసుకోవాలి. సరే శనివారం రాసుకొని ఆదివారం ఎంత పాస్టర్ గారు కానీ వెళ్ళిపోయాడు. శనివారం దాకెందుకని సోమవారమే స్టార్ట్ చేశాడు. ఏం రాయాలి ఆయన చిన్న పేపర్ మీద రాసుకుని ఆయన రమ్మన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఎగ్జామ్లో రాసినట్టుగా టావులు రాసుకొచ్చాడు. ఏంది దేవుడు చేసిన మేళ్ళు వెంటనే పాస్టర్ గారికి ఇచ్చాడు. ఇంతలో కట్టి ఇచ్చాడు. పాస్టర్ గారు ఆయన చూసానికి భయం వేసింది, ఏందయ్యా ఇదంతా నేను ఎప్పుడు చదవాలి, ఏదో పేపర్ మీద రాసుకున్నాడు, నువ్వేది నోట్స్లో ఉండే పేపర్లో నుంచి రాసుకొచ్చావంటే, దేవుడు నా పట్ల చేసిన మేళ్ళు అయ్యాయి. ఎన్ని మేళ్ళు? కొన్ని 100 మేళ్ళు చేశాడు. ఒక మేలు చేయలేకపోతే మనం ఏమంటామంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఏ మేలు చేయలేదని అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా ఎలీషా దేవుడు ఇన్ని మేలు చేస్తే నువ్వు ఏం చేయలేదని చెప్తున్నావే అని అంటే, అప్పుడు మోకరించి ప్రభువా నేను పాపాత్ముడని రోగు కొట్టుకుని ప్రార్థన చేస్తాను. దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోతాం, దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం. ఒకటి ఉంటది, ఒకటో రెండో కొన్ని ఉంటాయి, దాన్ని పట్టుకొని దేవుడు నాకు చేయలేదని మనం ఏం చేస్తాం తెలుసా? ఎలుగెత్తి చెప్తాం అందరికి.
అయితే నీ పట్ల చేసిన మేలు ఉన్నాయి. ఇస్కేది ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం మహాకాశాన్ని కలగజేసిన దేవుడా, ఇదిగో ఆ సైన్యములకు అధిపతి అయిన దేవాన్ని దేవుడిని స్తుతిస్తూ దేవుడి నామాన్ని గనపరుస్తూ అలాంటి పెట్టి ఏం చేస్తున్నాడంటే, నన్ను కాదు తిట్టింది, నీ ప్రజలను కాదు తిట్టింది. ఆ వ్యక్తి ఎవరు తిట్టాడు తెలుసా? ఎవరు తిట్టాడు చెప్పు? నిన్నే తిట్టాడు. ఏం చేస్తావు చేసుకొని ఆ లెటర్ అక్కడే పెట్టి గమ్ముగా వచ్చేస్తాడు. తెలియని విషయం ఏంటంటే, వెంటనే యెషయా దేవుడు చెప్తాడు, యెషయా నువ్వు పోయి హిజ్కియాతో మాట్లాడు. హిజ్కియా దేవుడు మాట్లాడతాడంటే, మీరు మీ సైన్యం ఊరక నిలుచుకోండి, ఊరక చూడండి, మిమ్మల్ని చుట్టూ మిడతల్లాగా ఉన్నారు కదా 1,80,000 మంది, వాళ్ళు ఏ విధంగా పత్రం అయిపోతారో చూస్తూ ఉండు అన్నాడు. అంతే, ఒకే మాట అన్నాడు దేవుడు. అంతే. ఎందుకు తెలుసా? హిజ్కియా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, వెంటనే జవాబు వచ్చేసి 1,60,000 మందిని ఒకే ఒక దూత 1,60,000 మందిని చెప్పేస్తాడు. అది ఎక్కడుందంటే మీరు చదవండి, 2వ రాజుల గ్రంథం వీటికి చదవండి, 14 నుంచి మీరు చదవండి. అలాగే యెషయా గ్రంథం 37:16 నుంచి 20 వరకు చూడండి. అక్కడి నుంచి కింద వరకు చదువుకుంటారండి, 35 వరకు. ఇదంతా మీకు కనబడుతుంది. అలాగే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చదవండి, మీకు అదంతా కూడా కనబడుతుంది. అయితే అందరూ చనిపోతారు. ఈరోజు ఒక దూత ఎంతమంది చంపిందండి? 1,80,000 మందిని. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే సాతాను యొక్క సమూహాన్ని ఎంతమందిని నాశనం చేస్తారు తెలుసా? 1,80,000 మంది. మీ ఇంట్లో నువ్వు ఒక్కడిగా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేస్తే సాతాను యొక్క సైన్యం ఎంతమంది నాశనం అయిపోతారు? 1,80,000 మంది. ఒకవేళ ఇద్దరు ప్రార్థన చేస్తే 1,80,000 ఇంటూ 2 వేసుకోండి, 3,60,000 మంది. ఒకవేళ మీ ఇంట్లో ముగ్గురు ఉంటే 3 into 1,80,000. మీ ఇంట్లో నలుగురు ఉంటే 7,40,000. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, ప్రార్థించే క్రైస్తవుడు ఎంతమందితో సమానం తెలుసా అండి? ఎంతమందితో చెప్పండి? 1,80,000 మందితో సమానం. నువ్వు ఒక్కడే అన్నా రామన్నా, నువ్వు ఒక్కడే ఎంతమందితో సమాధానం చెప్పు? నువ్వు ఒక్కడివే 1,80,000 మందితో సమానం. నువ్వు ఒక్కడివే 1,80,000 మందితో సమానం. ఒక దూత, దేవుని దూత 1,80,000 మందిని నాశనం చేస్తే నువ్వు ఒక్కడివే ఎంతమందిని దేవుళ్ళకి నడిపించగలవు తెలుసా? 1,80,000. మనం మర్చిపోతున్నాం, మన బలాన్ని మనం మర్చిపోతున్నాం, మన స్ట్రెంగ్త్ మనం మర్చిపోతున్నాం, దేవుడు మన మీద పెట్టినటువంటి ఒక ఆలోచన మనం మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి లోకంలో కూడా నేను కూడా ఒక్కడే అనుకుంటున్నాం. లోకంలో ఒక్కడే కాదు, యు ఆర్ ద స్పెషల్ అబౌట్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని చూపులో, దేవుని యొక్క ఆలోచనలు నువ్వు ఎలాంటి వాడు అంటే ఒక గొప్పవాడివి అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. అలా మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం తెలుసా? సమస్యలు. ఏ సమస్యని నువ్వేం చేయకూడదంటే నీ హృదయంలో తీసుకురాకూడదు. ఏ సమస్యని మనకు నీ కుటుంబంలో తీసుకుని రాకూడదు. ఏ సమస్యని సంఘంలో తీసుకుని రాకూడదు. ఇండివిజువల్గా నువ్వే దాన్ని ఏం చేసుకోవాలి? సాల్వ్ చేసుకోవాలి. ఎలా సాల్వ్ చేసుకుంటావు? బికాస్ ఆఫ్ ప్రేయర్. అదే ప్రార్థన ద్వారా. అందుకే ఒక పాట ఉంటుంది, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. మన కుటుంబం పరాజయం అయిందంటే, మన కుటుంబం నిర్వీర్యం అయిపోయిందంటే, మన కుటుంబం బలహీనపరచబడిందంటే కారణం ఏదో తెలుసా? ఆ కుటుంబం ఏం లేదని అర్థం చెప్పండి? ప్రార్థన లేదు. పౌలు యాజకుడు గారు అంటారు, నేను ప్రార్థన చేయడానికి నిత్యము ప్రార్థనలో పోరాడుతుంటాను. ఆయన టీవీ రిపోర్టర్ గారు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? పాస్టర్ గారు. మొట్టమొదటిగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటా, ఎందుకంటే నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టడం కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటా. 2, నా బంధువులందరి కోసం, రక్షించబడిన నా బంధువుల కొరకు ప్రార్థన చేస్తా. 3వది నా సంఘం కోసం ప్రార్థన చేస్తా. 4వది నా సంఘం వెలుపున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తా. వీటన్నిటి కోసం నిత్యము నేను ప్రార్థన గడుపుతా అన్నాడు పౌలు యాజకుడు. ఈరోజు మనం కాసేపైనా ఎంతసేపు ప్రార్థనలో ఉంటున్నాం? మన సమస్యల్ని, మన ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? అంతకంటే చెప్తున్నాను, నాలాంటి వయసున్న, నాలాంటి వ్యక్తులటువంటి వ్యక్తిని నిలబెడితే నేను కొట్టగలను. నాకంటే బలవంతుడైన ఇంకొకరు హైట్ ఆ వ్యక్తిని తెచ్చిపెట్టి నేను కొట్టగలనా? కొట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? నాకు కూడా అంత బలం ఉంది.
ఈరోజు మన సమస్యలు మనకంటే పెద్దవైనప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు దగ్గర నుంచి సహాయం పొందుతాం. ప్రభు దగ్గర నుంచి సహాయం పొందుకుంటేనే నువ్వు ఆ ప్రాబ్లమ్స్ని సాధించగలవు, ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించగలవు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? అది మర్చిపోయి ఆ సమస్యతో స్పందిస్తున్నాం, లోబడిపోతున్నాం, బలహీనపరచబడి ఆగిపోతున్నాం. నువ్వు ఒక్కడిగా 1,80,000 మంది అని గుర్తుపెట్టుకో. దేవుడు చెప్తున్నాడు, నీలో ఒంటరైన వాడు. యెషయా గ్రంథం 60:19-22 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చదవండి. మీలో ఒంటరైన వాడు, పోయిన ఆదివారం కూడా ఇదే చెప్పాడు, మీలో ఒంటరైన వాడు ఎంతమందితో సమానం చెప్పండి? ఎన్నిక లేని వాడు బలమైన జనం అంటే ఒక ఊరితో సమానం. ఆ విషయాన్ని మర్చిపోతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు శత్రువుల మరణం నీ ముందుంది, అనారోగ్యం నీ ముందుంది, ఒకవేళ అప్పులనే సమస్య నీకు ముందున్నాయేమో, పిల్లకాయల బలహీనత నీ ముందుందేమో, భార్య అనే బలహీనత నీ ముందుందేమో, భర్త అనే బలహీనత నీ ముందుందేమో. మరి ఏ బలహీనతను ఈ రోజు ఉన్నావో నీకు తెలియదు, ఏ సమస్య నీకు ఉందో నాకు తెలియదు. కానీ ఆ సమస్యల కంటే బలమైన దేవుడు మన వెనకాల ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కుటుంబంలో 4 ఉంటే 7,60,000 మందితో సమానం. కుటుంబంలో 5 మంది ఉంటే ఏమండి 8,20,000తో 20,000 మందితో సమానం అని గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి 1,80,000 మందితో సమానం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు ఒంటరి కాదు. నాకు భర్త లేడు, నేను ఒంటరిని. డోంట్ ఫియర్. నీ వెనకాల ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. నీ ముందు ఎంతమంది ఉన్నారు తెలుసా? 1,80,000 కంటే బలము నీకుంది. ఒంటరిని నువ్వు భయపడద్దు. ఏ విషయంలో కూడా నాకు ఎవరు లేరనే విషయాన్ని భయపడద్దు, నాకు వ్యాధిని నువ్వు భయపడద్దు, నాకు తలనొప్పని భయపడద్దు, నాకు ఒళ్ళు నొప్పులను భయపడద్దు, నాకు ఏ నొప్పని ఈ దేని విషయంలో నువ్వు భయపడద్దు. నువ్వు 1,80,000 మంది కంటే బలవంతుడు. దేవునికి స్తోత్రం. అటువంటి బలం దేవుడు నీకు ఇచ్చాడు. సరే, దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏం చెప్తాను అయ్యా 4 గంటలు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. ఈ సమయంలో మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు గదిలో నుండి బయటకు వచ్చేటప్పుడు, గదిలోకి వెళ్ళేటప్పుడు నువ్వు సమస్యతో వెళ్ళవచ్చేమో, కానీ గదిలో చూసేటప్పుడు ఎలా రావాలో తెలుసా? సంతోషమైన ముఖం. ఎందుకంటే నీ సమస్యలను ఎవరి మీద చెప్పండి. మత్తయి సువార్త 11:28 ఉంది, నీ భారము. అందుకనే సామెత గ్రంథంలో శ్రమ దినం నీవు కృంగిన ఎడల. ఈరోజు నువ్వు ఎలాంటి వాడువో దేవుడు నిర్ణయించే లోపల నీవుగా నిర్ణయం తీసుకో. సమస్య వచ్చి ముందు నిలబడితే చేతకాని వాడుగా వెనక్కి పోకూడదు. గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎదిరించే వాడిగా ఉండాలి. శ్రమ దినంలో నువ్వు కురిగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు 119 దావీదు అంటాడు, శ్రమ కలుగగా నేను దానిని ఎదిరించిన వాడిని అని దావీదు చెప్తాడు. 119. ఏ శ్రమకి ఈరోజు మన సంఘం, మన సమాజం, మన కుటుంబం చదివిపోకూడదు. ఓవర్కమ్ చేయాలి. దేవుని సంఘంలో బలపడాలి. దేవుని కొరకు ఏం చేయాలి తెలుసా? దానికంటే స్పందన, ప్రతిస్పందన ఇస్తే, ప్రతిస్పందన నువ్వు కనుక ఇచ్చావంటే దానికి స్పందించుకుంటా ఆటోమేటిక్గా అన్ని కూడా నిమ్మడమైపోతాయి. యేసు ప్రభు వారు దూరంలో వస్తున్నారు. సముద్రము అలలన్నీ కూడా దూరంలో పడ్డాయి. అయితే గతంలో చెప్పారు కదా, కింద నోడు చచ్చిపోతాడా, పైన నోడు చచ్చిపోతాడండి? కానీ కింద ఆయన ఏమో నిమ్మడంగా పడుకున్నాడు, పైన వారు ఏమవుతున్నారు చెప్పండి? చచ్చిపోతున్నాం, కాపాడండి. జాలర్లు చచ్చిపోతారా? వడ్రంగి పని చేసి ఆయన చచ్చిపోతారా ముందు? కానీ జాలర్లు భయపడుతున్నారు. జాలర్లకి ఎప్పుడు ఎక్కడ ఈత కొట్టాలో, ఎక్కడ కట్టుకుంటో తెలుసు. ఒళ్ళు భయపడుతుంది. ఈరోజు దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మీకు శ్రమ కలిగినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో ప్రభు పరలోక ప్రార్థనలో నేర్పించాడు. ఏమంటే పరలోక ప్రార్థన మనం చెప్తాం కదా, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, దుష్టుడి నుంచి. అదే శ్రమ, దుష్టుడి నుంచి మమ్మల్ని కాపాడు. ఎందుకు కాపాడమంటున్నాడు? పరలోక ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈసారి దేవుని చిత్తమైన దాని మీద వాక్యం చెప్తాను. మనం నిత్యము జీవించే అన్ని అంశాలు అందులో ఉంటాయి. ఆహారము, శత్రువు నుంచి కాపాడబడే విధానము, తర్వాత మనకు ఇబ్బంది, ప్రతిదీ కూడా మనం దైనందిన జీవితంలో జీవించే ప్రతిదీ కూడా పరలోక ప్రార్థనలో ఉంటుంది. అందుకని శిష్యులకు నేర్పించాడు, పరలోకమందున మా తండ్రి ప్రార్థించి.
ఈరోజు పరలోక ప్రార్థన ఈరోజు మనందరం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. అదే మనం ప్రతి క్రైస్తవుడికి ఆయుధం. కాబట్టి పరలోక ప్రార్థనలో ఉన్న దేవుని చేతులకు వచ్చేవారు నేను దాంట్లో ఉన్నటువంటి కూడా మీకు వివరిస్తాను. అయితే ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, దుష్టుడి నుంచి, సమస్య నుంచి, అనారోగ్యం నుంచి, బలహీనత నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల నుంచి తప్పించుకునే బలమైన శక్తిని నాకు దయచేసి చెప్పి ప్రార్థన చేద్దాం. మన వెనకాల ఉన్నటువంటి దేవుని వైపు చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదండి, దానియేలు సింహాలను చూడలేదు, దానియేలు దేవుని చూశాడు. హిజ్కియా శత్రు సైన్యాన్ని చూడలేదు, హిజ్కియా ఎవరు చూశాడు చెప్పండి? ఈరోజు మన వెనకాల ఉన్నటువంటి దేవుని వైపు చూద్దాం. అందుకనే ఈ లెంట్ డేస్ లో దేవుడు మన కొరకు ఎంత ప్రాణత్యాగాన్ని అనుభవించాడు. ఆయన శరీరం అంతా కూడా చేల్చబడింది. ఏ విధంగా చేల్చబడింది అంటే ముక్కలుగా ఒక ముద్ద అయిపోయింది, మాంసము ముద్దలాగా అయిపోయాడు ఆయన. ఎందుకు తెలుసా? నీ సమస్యల కొరకు. ఎందుకు తెలుసా? నీ పాపాల కొరకు. ఎందుకో తెలుసా? నీ వ్యాధి కొరకు. నువ్వు అనుభవించాల్సిన వ్యాధిని ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు అనుభవించాల్సిన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఇదే గుర్తు. అయితే ఈరోజు మనకున్న ప్రతి దాన్ని ప్రభు మీద వేసేద్దాం, సిలువు మీద వేద్దాం. ఈ సిలువే ఒక భక్తుడు పాడతాడు, సిలువే శరణం. ఆయన శరణం. ఈరోజు సిలువ చెంతకు వస్తేనే, ఆయన శరణం వేడుకుంటేనే ఈరోజు నీకు విముక్తి, లేకపోతే విముక్తి రాదు. కాబట్టి ఆయన్ని బ్రతిమలాడదాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మనం వెనుకలు దీవించి ఆస్వాదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది.